పెద్ద చెరువును తాగునీటి కోసం మళ్లిస్తామని ప్రకటించడం సమంజసం కాదన్నారు సదాశివనగర్ రామారెడ్డి మండలం బీఆర్ఎస్ నాయకులు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం అడ్లూరు ఎల్లారెడ్డి గ్రామంలోని పెద్ద చెరువు నీటిని కామారెడ్డి పట్టణ తాగునీటి కోసం వినియోగిస్తామని మున్సిపల్ చైర్మన్ ప్రకటించారు. దీంతో సదాశివనగర్ రామారెడ్డి మండలం బీఆర్ఎస్ నాయకులు రైతులు సమావేశమై చర్చించారు. అనంతరం వారు మాట్లాడుతూ మున్సిపాలిటీ పాలకవర్గం తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. ఈ చెరువు కింద దాదాపు 900 ఎకరాల్లో రైతులు 2 పంటలు పండిస్తారన్నారు. అన్నదాతల పొట్టగొట్టి నీటిని తరలిస్తామని ప్రకటించడం దురదృష్టకరమన్నారు. తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే 9 గ్రామాల రైతుల నుంచి ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వస్తుందని, దీని జోలికి రావద్దని హెచ్చరించారు. సదాశివనగర్ మండలం అడ్లూరు ఎల్లారెడ్డి పెద్ద చెరువు నీటిని మరి కామారెడ్డి పట్టణానికి 30% నీటిని తెలుసుకుంటామని చెప్పి నిన్న మున్సిపల్ చైర్మన్ శ్రీమతి ఇందుప్రియ గారు చెప్పడం ఆశ్చర్యానికి గురిచేసింది. ఎంతోమంది చిన్న సన్నకారు రైతులు, బడుగు బలహీన వర్గాల రైతులు ఎకరం అర్ధెకరం 10 స్థాల అక్కడికి మొదలు పెడితే చిన్న చిన్న రైతులు ఆ చెరువు మీద ఆధారపడి 2 పంటలు పండించుకొని బతుకుతారు. మరి వాళ్ళ పొట్ట కొట్టడానికి మేము పట్టణానికి నీళ్లు తీసుకుంటామని చెప్పడం మంచిది కాదు. ఎందుకంటే ఆ చెరువు మీద 9 గ్రామాలు ఆధారపడి ఉన్నాయి. ఒకవేళ చెరువు జోలికి వస్తే మరి పెద్ద ఎత్తున ఆందోళన చేయవలసి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. మరి అధికారులకు కూడా ఇంతకుముందే పొద్దున మేము ఆ విషయం తెలుసుకొని ఇరిగేషన్ శ్రీనివాస్ గారికి ఫోన్ చేయడం జరిగింది. మరి ఇప్పటి వరకు అది నా దృష్టికి రాలేదు. అలాంటిది ఏదైనా ఉంటే నేను పరిశీలిస్తా, అట్లా జరగకుండా చూస్తానని చెప్పి చెప్పడం జరిగింది. ఒక్కసారి ఆలోచించాలా, రైతులు వ్యవసాయం మీద ఆధారపడి మొదలే ఇక్కడ సదాశివనగర్ మండలంలో పెద్దగా నీటిపారుదల సౌకర్యం లేదు. ఉన్నొక్క పెద్ద చెరువును కూడా మరి తాగునీటికి మళ్ళిస్తామనడం మంచిది కాదు. ఎక్కువ శాతం 9 గ్రామాల రైతులు దాని మీద ఆధారపడి ఉన్నారు. అడ్లూరు ఎల్లారెడ్డి, రంగంపేట్, ఇస్రోజివాడి, గర్గూల్, పోసానిపేట్, కన్నాపూర్, గొల్లాపల్లి, రామారెడ్డి గ్రామాలు ఆధారపడి ఉన్నాయి. కేవలం వడ్లూరు ఓన్లీ పార్కమే కాకుండా ఆ నీళ్లు ఉండడం వల్ల భూగర్భ జలాలు ఎక్కువై బోర్లు కూడా పోసినందుకు ఇంకో 5-6 విలేజ్లు కూడా ఆధారపడి ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా అటువంటి ఆలోచనను మరి మున్సిపల్ అధికారులు విరమించుకోవాలని హెచ్చరిస్తున్నాం. జరగబోయే పరిణామాలకు వాళ్ళే బాధ్యత వహించవలసి వస్తుంది. కాబట్టి అడ్లూరు ఎల్లారెడ్డి చెరువు 2 పంటలకు రైతులకు నీళ్ళిచ్చే చెరువు, దాని నుంచి తాగునీటిని తీసుకుందామని చెప్పడం మంచిది కాదు. ఆ విషయం తెలుసుకొని ఆ గ్రామాలల్లో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా దాని మీద ఒక వాస్తవమైన ప్రకటన చేయాలా, ఆ నీళ్ళని మేము ముట్టమని చెప్పి. ఒకవేళ తాగునీటికి అవసరం ఉంటే కామారెడ్డి పెద్ద చెరువును అభివృద్ధి చేసుకోవాలా, లేదంటే మీ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి మరి శ్రీరామ్ సాగర్ నుంచి 2వ పైప్ లైన్ వేసుకొని కామారెడ్డి పట్టణ ప్రజలకు దారి తీర్చాలా. కానీ మరి పేద రైతుల కడుపు కొట్టడానికి ఆ నీటినే తాగునీటికి తీసుకుంటామని చెప్పడం సమంజసం కాదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. మండలంలో ఉన్న అడ్లూరు ఎల్లారెడ్డి పెద్ద చెరువు నీటిని కామారెడ్డికి తాగునీటికి తరలిస్తామని నిన్ననే మున్సిపల్ చైర్మన్ మరియు కౌన్సిలర్లు ప్రకటించడం చాలా దారుణమైన విషయం. ఎందుకంటే మన తెలంగాణ ముఖ్యమంత్రి ఇప్పుడు రైతు ప్రభుత్వం అని చెప్తుడు. రైతు ప్రభుత్వం అయితే అడ్లూరు ఎల్లారెడ్డి చెరువు కింద కామారెడ్డికి సంబంధించిన మండలం సంబంధించిన వడ్లూరు, ఇస్రాజ్వాడి మరియు టేక్రాల్ గ్రామాలు ఉన్నాయి. అదేవిధంగా రామారెడ్డి మండలానికి సంబంధించిన రంగంపేట్, పోసన్పేట్, గొల్లపల్లి, రామారెడ్డి, కన్నాపూర్ ఉన్నాయి. అదేవిధంగా నగర్ మండలం అడ్లూరు ఎల్లారెడ్డి ఉన్నాయి. దగ్గర 2000 ఎకరాల ఆయకట్టు వర్షాకాలం మరియు యాసంగి 2 పంటలు వంటి ఆయకట్టు, దాని మీద అంతా చిన్న సన్నకారు రైతులు ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఆ నీళ్లు టౌన్కు తరలిస్తే వాళ్ళ నోట్లో మట్టి కొట్టినట్టు అవుతుంది. అదేవిధంగా ఆయకట్టు లేని కామారెడ్డి చెరువు పెద్ద చెరువు నుంచి తరలించాలి. అదేవిధంగా గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక మిషన్ భగీరథ అనే కార్యక్రమం పెట్టి ప్రతి గ్రామానికి మన శ్రీరామ్ సాగర్ నుంచి నీటి తెచ్చి గ్రామాలలో ట్యాంకులు వేసి నీళ్ళ సమస్య తీర్చిండు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి దిగిపోగానే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే నీటి సమస్య వచ్చింది. ఇప్పుడు పక్కనున్న నీళ్ళు తీసుకుంటాం, పక్కకున్న ఆయకట్టు నీళ్ళు తీసుకుంటాం అన్నట్టున్నది. ఇప్పుడు కాంగ్రెస్ చూస్తే ఎలా ఉందంటే అన్నం పెట్టమని ఒక మనిషి పోతే పక్కన ప్లేట్ గుంజుకొని పెట్టినట్టున్నది. అట్లా కాకుండా అవసరం అనుకుంటే ఈ కామారెడ్డి ప్రజలకు కూడా తాగునీరు సమస్య తీర్చాలంటే చాలా మార్గాలు ఉన్నాయి. ఇంతకుముందు
మన శ్రీరామ్ సాగర్ నుంచి పైప్ లైన్లు ఉన్నాయి, ట్యాంకులు అయినాయి ఊర్లలో మిషన్ భగీరథ. దాన్ని ఇంకా దాన్ని పెంచండి, దాన్ని పెంచి ట్యాంకులు కట్టి టౌన్ ప్రజలు కూడా నీళ్ళు తాగిపోయారు. కానీ అట్లా కాకుండా మా ఆయకట్టు ఉన్న 9-10 గ్రామాలు డైరెక్ట్, ఇంకొక 5-6 గ్రామాలు ఇండైరెక్ట్గా పార్కం ఉన్న నీటిని రద్దిస్తామంటే ఊరుకునేది ఉన్నది. ఇది ముందే ప్రకటించాలి, ఎందుకంటే మేము తీసుకుంటలేము అని ప్రకటించకపోతే మా అన్ని గ్రామాలల్లో రైతు సంఘాల ఆధ్వర్యంలో, పార్టీల ఆధ్వర్యంలో కూడా అందరూ ఒకటై కలెక్టర్ కూడా వినతి పత్రం ఇస్తాం. అదేవిధంగా మన ఇప్పుడున్న ప్రభుత్వ ప్రజాప్రతినిధులు కూడా ప్రకటించాలి. లేని ఏడాది పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని ప్రకటిస్తున్నాం.